ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు అగ్రిప్ప అనేటువంటి రాజుతో తన సాక్ష్యాన్ని, తనకు దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని వివరిస్తూ ఉన్నాడు. బాగా వినండి, మీకు అర్థం కాకుండా గందరగోళంగా ఉండేది నేను చెప్పను. మీ జీవితాలకు ఉపయోగపడేది, మీకు స్పష్టంగా అర్థమయ్యేది నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడతాను. చాలా సహజంగా మాట్లాడతాను. కాబట్టి మీరు ఆ వాక్యం మొదలు పెట్టాడు, ఇంక మనం నెక్స్ట్ కార్యక్రమంలోకి వెళదామని నిద్రముఖంలోకి వెళ్ళకండి. చురుగ్గా ఉండండి, దేవుని మాటల్ని ప్రేమించండి, దేవుని మాటలు వినటానికి దృష్టి పెట్టండి. అందరూ కలిసి ఒకసారి స్తోత్రం చెప్పండి. పక్కన వాళ్ళ ముఖాలు ఒకసారి చూడండి. అందరూ దేవుని కృపను బట్టి లైన్లోనే ఉన్నారు కదా, రైట్, చాలా సంతోషం. పైన మనం చదివితే ఈ సౌలు అనేటువంటి వ్యక్తి పౌలుగా మార్పు చెందక ముందు ఈ సౌలు అనే వ్యక్తి ధర్మశాస్త్రమందు ఆసక్తి కలిగిన వాడై, ఒక నిష్ట కలిగిన పరిసయుడై, చాలా మతనిష్ట కలిగి ఆచారాలు ఆచరించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తన ధర్మశాస్త్రానికి, అంటే జీవము గల దేవుడైన యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, బోధించినా వాళ్ళని ప్రాణాలతో బ్రతకని కూడా దిగ్ధం చంపేయాలనేటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి ఈ సౌలు. అలాంటి వాడు యెరూషలేములో సంఘాన్ని చాలా హింసించాడు. మీరు చదివినట్లయితే అపోస్తలుల కార్యము మరి 8వ అధ్యాయము 9వ అధ్యాయం కూడా మీరు చూడొచ్చు. ఇతడు హత్యలు కూడా చేశాడు, అంటే చంపాడు. 9వ అధ్యాయంలో మీరు చూడొచ్చు, సౌలు ఇంకను ప్రభు యొక్క, మొదటి వచనమే 9:1, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల, అంటే యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని, వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగెను. ఇతడు హింసించుట, హత్య చేయుట తనకు ప్రాణాధారమైనట్టు చేశాడు. అంటే చాలా మందిని చంపాడు, చాలా మందిని చిత్రవద చేశాడు. ఒక చరిత్రకారుడు చెప్పింది ఏంటంటే, ఈ సౌలు అనేవాడు మారు మనసు పొందకముందు యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి స్త్రీలలో గర్భిణీ స్త్రీలను సైతం ఒంటెల చేత తొక్కించాడు అని చెప్తారు. అంటే వారి గర్భస్రావం కలుగునట్లు. అంటే అంత దుర్మార్గమైనటువంటి పనులు సౌలు చేశాడు. హింసించుట, చెరసాలలో వేయుట, చంపుట, స్త్రీలు అనే భేదం కూడా లేకుండా యేసు ప్రభువును నమ్ముకున్న వారిని నానా విధాలుగా చిత్రహింసలు చేసి బహు వ్యతిరేకిగా ఉన్నాడు. అలాంటి వాడు ఇప్పుడు మారి యేసు ప్రభువే నా దేవుడు, నా ప్రభు, లోకరక్షకుడు, ధర్మశాస్త్రము, ప్రవక్తలు ఎవరిని గూర్చి ఉపదేశించారో ఆ వ్యక్తి ప్రభు అయిన యేసు క్రీస్తే, ఆయనే అని ఆయన గూర్చి సాక్ష్యం ఇవ్వటం మొదలుపెట్టాడు. ఒకప్పుడు ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన వాడు, ఒకప్పుడు నరహంతకుడు, హింసించువాడు, హింసకుడు, దూషకుడు, హానికరుడైనటువంటి వ్యక్తి ఇలా మారటం నిజంగా ఆశ్చర్యమే. ఇది ఎలా సాధ్యం? దానికి పౌలే సమాధానం చెప్పాడు. 26వ అధ్యాయం అపోస్తల కార్యము 26వ అధ్యాయము చూడండి ఒకసారి. పదకొండవ వచనం నుంచి 10వ వచనం నుంచి చదువుతాను. ఆయనే సాక్ష్యం చెప్తున్నాడు. యెరూషలేములో నేను అలాగూ చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని, అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంత పెట్ట చూచి తిని, మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకును వెళ్ళి వారిని హింసించుచుంటిని. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా, రాజా, అంటే అగ్రిప్పరాజుకు చెప్తున్నాడు, మధ్యాహ్నమందు నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరమును నేల పడినప్పుడు, సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా, నీవు ఎవరవని అడుగగా ప్రభువు, నేను నీవు హింసించుచున్న యేసును,
నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను యోదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. ఈ విషయం అంతా అయిపోయింది. పౌలు మాటల్లోనే ఆయన సాక్ష్యం మీకు ఇట్టే తెలిసిపోయింది. ఆయన ఒక చోట కాదు 2 చోట్ల రాయబడి ఉంది. ఆయన చంపాడు, చంపుతున్న వారిని సమ్మతించాడు కూడా, చాలా దుర్మార్గాలు చేశాడు. అయితే దేవుడు ఇతడు దమస్కు మార్గంలో ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం వేళ మరి సూర్యప్రకాశం కంటే మించిన తేజస్సు చేత అతని చుట్టూ ఆవరించి ఆ వెలుగులో ప్రభు ప్రత్యక్షమయ్యాడు. సాక్షాత్తు యేసు ప్రభువే కనబడ్డాను అని చెప్పాడు. నీ కనబడి తిని అన్నాడు. ప్రభువా నువ్వెవరివి? ఆయన ముందు అడిగిన ప్రశ్న ఏంటంటే, సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? ముని కోలలకు ఎదురు తన్నుట నీకు కష్టం. ఆయన అడిగాడు, నువ్వెవరు అయ్యా? నేను నీవు హింసించుచున్నా క్రీస్తును, యేసును అని సాక్ష్యం ఇచ్చాడు. అంటే వాస్తవానికి సౌలు యేసును హింసించలా, సౌలు హింసించింది సంఘాన్ని. కానీ యేసు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? నీవు నా సంఘాన్ని హింసిస్తున్నావు అనలా, నా బిడ్డల్ని ఇబ్బంది పెడుతున్నావు అనలా. డైరెక్ట్గా ఆయన అంటున్నాడు, నీవు నన్నే ఇబ్బంది పెట్టావు, నన్నే హింసించావు అని. అంటే సంఘములోని వారిని హింసిస్తే ప్రభువు అది తనను హింసించినట్లు తీసుకుంటున్నాడు. సంఘములోని వారిని బాధ పెడితే అది ప్రభు తనను బాధ పెట్టినట్టు తీసుకుంటున్నాడు. సంఘములోని వారిని దూషిస్తే అది తనను దూషించినట్టు ప్రభు తీసుకుంటున్నాడు. సంఘములోని వారిని ఏడిపిస్తే అది తనను ఏడిపించినట్టుగా ప్రభు ఫీల్ అవుతున్నాడు. ఇది దేవునికి మన విషయంలో ఉన్న ఆసక్తిని సూచిస్తుంది, సాక్ష్యమిస్తుంది. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను, నా కంటి గుడ్డును ముడుతున్నాడు అనే మాట ఎంత వాస్తవం. అయితే సౌలును దర్శించిన తర్వాత సౌలు పశ్చాత్తాపుడయ్యాడు. పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుసా? కూర్చొని ఏడవటం కాదు, మారటం. పశ్చాత్తాపం అంటే నిర్వచనం ఏంటి అంటే, పశ్చాత్తాపం అంటే కూర్చొని ఏడవటమో బాధపడటమో కాదు. చేసిన పాపముల నుండి మార్పు చెందటం, మారటం, తిరిగి దేవుని వైపు మళ్ళుకోవటమే నిజమైన పశ్చాత్తాపం. ఒక తప్పు చేసి ఆ తప్పుని గురించి ఏడ్చి మళ్ళా అదే తప్పు చేస్తూ ఉంటే అది ఎలా పశ్చాత్తాపం అవుతుంది? అది నిజమైన పశ్చాత్తాపం ఎలా అవుతుంది? ఒక పొరపాటు చేస్తున్నాం, దాని గురించి బాధపడుతున్నాం, మళ్ళా అదే చేస్తున్నప్పుడు అది నిజమైన పశ్చాత్తాపం కాదు. మరి నిజమైన పశ్చాత్తాపం ఏంటంటే, ఒకసారి నా నుండి ఒక తప్పు జరిగిన తరువాత దాని విషయంలో నిజంగా నీకు రోషము, బాధ, సిగ్గు ఉంటే మరోసారి దాని జోలికి వెళ్లకుండా ఎట్లనైనా దానికి వ్యతిరేకంగా పోరాటానికి నీవు నడుం కట్టి మళ్ళా యుద్ధాన్ని ప్రారంభిస్తావు. దాని నుండి తప్పించుకోవటానికి నీ వంతు నువ్వు ప్రయత్నం చేస్తావు. అలా ప్రయత్నం చేసి దాన్ని నువ్వు అధిగమించి నడుస్తూ ఉంటే అది నీ నిజమైన పశ్చాత్తాపానికి సూచన. అలా కాకుండా పొరపాటు చేస్తూ మళ్ళా నేను పశ్చాత్తాపడుతున్నాను, మళ్ళా పాపం చేస్తున్నాను, పశ్చాత్తాపడుతున్నాను అంటే చివరికి పాపం అలవాటుగా మారిపోతుంది. చివరికి వేషధారణ జీవితం అలవాటైపోతుంది. ఎంతమందికి అర్థమైంది? ఏ జీవితం అలవాటు అవుతుంది? వేషధారణ జీవితం అలవాటు అవుతుంది. కాబట్టి దయచేసి అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే నిజంగా మారు మనసు పొందటం, నిజంగా మారు మనసుకు తగిన క్రియలు చేయటం అనేది ఇక్కడ మనం లేఖనంలో చూసాం. పౌలు ఏమని బోధించానన్నాడు? మారు మనసుకు తగిన క్రియలు చేయండి అని. బాప్తిస్మమిచ్చు యోహాను ఏమని ప్రవచించాడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి.
నేను మారు మనసు పొందాను అని చెప్పుకుంటూ పాత మనసుకు సంబంధించిన జీవితం జీవించవాకండి. ఆ పాత మనసుని మీలో నుండి పెరగివేసి నూతన మనస్సు, నూతన జన్మ అనుభవానికి తగిన జీవితాన్ని, తగిన క్రియలను, తగిన ఫలాన్ని కలిగి ఉండటానికి మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోండి. నన్ను నేను జాగ్రత్త చేసుకోవాలి, మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మోసపోకుడి, దేవుడైతే వెక్కిరింపబడడు. మనుషుడా, నువ్వు ఏం విత్తుతావో ఆ పంటనే కోస్తావని దేవుని వాక్యం ఘంటాపదంగా సాక్ష్యం ఇచ్చింది. నువ్వు అనుకుంటున్నావేమో దేవుణ్ణి మోసం చేస్తున్నాను, మనుషుల్ని మోసం చేస్తున్నానని. కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నువ్వు ఏం విత్తుతావో ఖచ్చితంగా ఒకనాడు ఆ పంట కోస్తావు. కాబట్టి నువ్వు విత్తుతున్నవేవో జాగ్రత్తగా చూచి విత్తుకో. అప్పుడు నీవు ఆశీర్వాదమను పంట కోస్తావు. నువ్వు పిచ్చి పిచ్చిగా విత్తావనుకో, భవిష్యత్తు శాపం అనే పంట కోస్తావు. ఇప్పుడు కొన్ని విత్తనాలు విత్తుతున్నప్పుడు భలే హాయిగా, సూపర్గా, ఎంజాయ్గా, మజాగా, ఓ రేంజ్లో ఉంటుంది. కానీ దాని ఫలం నీకు వచ్చినప్పుడు అది నీవు అనుభవించలేనంత చేదుగా ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెద్దగా చెప్పండి. ఆ చేదును నువ్వు తట్టుకోలేవు. ఇంకొక మాట కూడా చెప్తాను. విత్తేటప్పుడు ఒక విత్తనమే, తిరిగి మొలిచేటప్పుడు దాని ఫలం ఎంతో మీకు తెలుసు. గోధుమ గింజ, ఒక గింజ మనం నాటితే చెట్టు అవుతుంది, దాని నుండి వందలాది గింజలు వస్తాయి. ఆశీర్వాదానికి సంబంధించిన విత్తనాలు మనం విత్తుకుంటా వెళితే రేపు భవిష్యత్తులో ఆశీర్వాద ఫలాలు ఎంత ఉన్నతంగా, ఎంత విస్తారంగా వస్తాయో గుర్తించండి. శాపానికి సంబంధించినటువంటి పనికి మాలిన పాపిష్టి విత్తనాలు మనం విత్తుకుంటూ పోతా ఉంటే రేపు భవిష్యత్తులో దాని తాలూకు ఫలాలు ఎంత వికృతంగా, ఎంత విస్తారంగా రాబోతున్నాయో కూడా ఊహించుకొని ముందుగానే జాగ్రత్త పడండి. ఖచ్చితంగా మనం చేసిన వాటి ఫలం మనం పొంది తీరాల్సిందే, తప్పదు. అందులో భేదం లేదు. అది నేనైనా మీరైనా ఎవ్వడైనా సరే దాని కోటింగ్ అనుభవించాల్సిందే. ఓకేనా? కాబట్టి స్పష్టంగా మీకు ఈ మాట అర్థమైందని అనుకుంటున్నాను. ఆ వెలుగు కనబడినంతసేపు, ఆయన స్వరం వినబడినంతసేపు అంతా బాగానే ఉంది. ఆయన అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత సౌలుకు కళ్ళు కనపడలా. తడవలాడుతూ ఉన్నప్పుడు తనతో కూడా ఉన్నవారు చిన్నగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని పట్టుకొని దమస్కు తీసుకెళ్లారు. ఎందుకు వచ్చాడు అసలు దమస్కి? దమస్కులో ఉన్న క్రైస్తవులను ఇబ్బంది పెడదామని బయలుదేరాడు. కానీ ఇప్పుడు దారిలోనే ఏమయ్యాడు? దమస్కులో ఉన్న క్రైస్తవులను చంపుదామని బయలుదేరినోడు దారిలో ఏమయ్యాడు? దేవుడు దర్శించిన తర్వాత తానే క్రైస్తవుడయ్యాడు, తానే క్రీస్తు అనుచరుడయ్యాడు, తానే దేవుని పరిచారకుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలా వెళ్ళిన తర్వాత దమస్కులో తిన్ననిదనబడిన వీధికి వెళ్ళి యూదా అనే వాని ఇంట చేర్చబడ్డాడు. కళ్ళు కనపట్టల్లా, పొరలు గమ్మేశాయి. తెరుద్దామంటే కళ్ళు తెరిపిళ్ళు పట్టల్లా, ఏమర్థం కావట్లా. అక్కడ ఉండి ఆ దర్శనాన్ని మళ్ళా తలంచుకుంటూ ఆ దర్శనంలో కనపడ్డ ప్రభువుని, ఆయన ఇచ్చినటువంటి ప్రత్యక్షతల్ని, ఆయన ఇచ్చినటువంటి గురిని మళ్ళా ధ్యానించుకుంటూ, ప్రభువా, నా మూర్ఖతను క్షమించి నన్ను బ్రతకనిచ్చావా? నీ పిల్లల్ని చంపాను, ఆ క్షణంలోనే నువ్వు నన్ను చంపేది ఉండే ప్రభువా, నన్నెందుకు బ్రతకనిచ్చావు? నేను బ్రతకను, నేను బ్రతకాల్సిన వాడిని కాదు, నేను చావవలసిన వాడిని. నిన్ను, నీ పిల్లల్ని తోలనాడాను, హింసించాను, బాధ పెట్టాను, క్షోభ పెట్టాను. స్త్రీలు, పురుషులు, పిల్లలు అన్న భేదం లేకుండా నీ బిడ్డలందరినీ చాలా ఇబ్బంది పెట్టాను. అలాంటి నన్ను, నీ సంఘాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించాలని కలలు కన్న నన్ను నీ సేవకునిగా పిలిచావా? నీ సాక్షిగా పిలిచావా? నీ పరిచర్య చేయమని పిలిచావా? నీ నామాన్ని చాటించమని పిలిచావా? ప్రభువా, నాకింత కృపనిచ్చావా? నన్నింత క్షమించావా? ఏడ్చుకుంటున్నాడు, దర్శించుకుంటున్నాడు. మరి ఎలా నేను ఈ గుడ్డివాడినై ఉండి, ఈ బలహీనుడినై ఉండి, ఈ అంధుడినై ఉండి నేను ఎలా చేయగలను ప్రభువా అని దేవుని వైపు చూసినప్పుడు దేవుడు అదే దమస్కులో భక్తిపరుడైన అననీయ అనేటువంటి భక్తునితో మాట్లాడాడు. అననీయకు దర్శనమందు ప్రభువే కనపడ్డాడు. సౌలు పక్షంగా సాక్షాత్తు యేసయ్యే అననీయను దర్శించాడు. అననీయను పిలిచాడు. అననీయ
అననీయ అని పిలిచాడు దర్శనమందు కనపడి. ప్రభువా నేనున్నాను అన్నాడు. నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సువాడైన సౌలుని గురించి విచారించు. అతడు నీవు వచ్చి తన మీద చేతులుంచుట అతడు చూచి ఉన్నాడు. అంటే నేను అతనికి దర్శనం ఇచ్చాను, నేను అతనికి చూపించాను, నువ్వు వచ్చి అతని మీద చేతులు పెట్టడం. అతనితో మాట్లాడాను, అతనికి చూపించాను, ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను, వెళ్ళు అన్నాడు. అప్పుడు అననీయ అన్నాడు, ఈ మనుష్యుడు నీ సంఘమును పాడు చేసి నీ పరిశుద్ధులను చాలా హింస పెట్టినవాడు, అలాంటి వాని దగ్గరికి వెళ్ళి బాగు చేయమంటున్నావా ప్రభు అన్నాడు. అననీయ నీకు తెలీదు, అతడు ఒకప్పుడు అలాంటి వాడే కాదని నేను అనట్లేదు, కానీ ఇప్పుడు అతడు మార్పు చెంది ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అతడు మార్పు చెంది ఉన్నాడు. నా నామమును భరించుటకు అతడు ఎన్ని పాటలు పడాలో నేను అతనికి చూపిస్తా. రాజుల ఎదుట, ప్రజల ఎదుట, అధికారుల ఎదుట, ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట, చక్రవర్తుల ఎదుట, ప్రజలందరి ఎదుట, అన్యజనుల ఎదుట నా నామమును అంగీకరించి ప్రకటించుటకు అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. లే అననీయ, లేచి వెళ్ళు. వెళ్ళి అతడు స్వస్థత పొందినట్లు అతని మీద చేతులుంచమని ప్రభువే అననీయతో మాట్లాడాడు. ఇంకొకళ్ళు ఎవరన్నా మాట్లాడితే పాపం అననీయ పోయేవాడు కాదేమో, తెలిసి ఎవరు పోతారండి చావుకెదురు. కానీ మాట్లాడిన వాడు సాక్షాత్తు ప్రభువే గనుక ఆ మాటను బట్టి అననీయ వెళ్ళిపోయాడు. అననీయ లోపలికి అడుగు పెట్టాడు. వెంటనే సౌలు మాట్లాడాడు, నా ప్రభు పంపినటువంటి అననీయ అనే దైవజనుడవు కదూ, భక్తిపరుడవు కదూ, నువ్వు వస్తావని నాకు యేసయ్య చెప్పాడు. ఈ మాట వినగానే అననీయ ప్రాణం తెప్పరిల్లింది. నా దేవా, నువ్వు ఎంత ఆశ్చర్యకరుడు అయ్యా. అప్పటిదాకా నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని క్షణాలలో మారుస్తావే, హృదయాలను కదిలించే దేవుడవే, జీవితాలను ప్రభావితం చేసే దేవుడవే. శత్రువైన వాడు నా యేసయ్య అంటున్నాడా? శత్రువైన వాడు నా ప్రభువు అంటున్నాడా? నా దేవా. సౌలా, సహోదరా, నువ్వు చూచిన నా ప్రభు నాతో మాట్లాడాడయ్యా అని ఆయన మీద చేతులుంచాడు. అతడు చేతులుంచినప్పుడు సౌలు కనుల నుండి పొరల వంటివి రాలినాయి. ఆ తరువాత అతనికి తేటగా కనపడింది. మనకు కూడా కొన్ని రకాల పొరలు గమ్ముంటాయి, మనకు తెలీదు. పాప పొరలు గమ్ముంటాయి కొంతమందికి, గర్వ పొరలు గమ్ముంటాయి కొంతమందికి, కామపు పొరలు గమ్ముంటాయి కొంతమంది కళ్ళకి, కొంతమందికి ధనాపేక్ష గమ్ముంటుంది కొంతమంది కళ్ళకి, కొంతమందికి ఐహిక విచారాలు అనే పొరలు గమ్మేసి ఉంటాయి. ఆ పొరలు మనకు దృష్టిమాంద్యాన్ని కలిగిస్తాయి, అంధత్వాన్ని కలిగిస్తాయి. దేవుడు జోక్యం చేసుకుంటే తప్ప ఆ పొరలు మనకి రాలవు. అవి నీకు కలిగి ఉన్నా, నాకు కలిగి ఉన్నా, మన వారికి కలిగి ఉన్నా, ఆ పొరలు రాల్పి దృష్టి తేటగా కనపడి వాస్తవాన్ని వాస్తవికంగా చూచే కళ్ళు దేవుడు ఇవ్వాల్సిందే తప్ప ఏ మనిషికి కూడా అవకాశం లేదు. అననీయ ప్రార్థించాడు, సౌలు బాగుపడ్డ తర్వాత అననీయ అంటున్నాడు, సౌలా, సహోదరా, ఇక తడవు చేయట ఎందుకు? లేచి ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపాలను కడిగేసుకోయా. చూడండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, భక్తుల కళ్ళకి కమ్మిన మాయపొరలు రాలిన తర్వాత మొట్టమొదట భక్తుని నుండి వినబడుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? యేసు ప్రభు నీ జీవితంలోకి వచ్చాడు గనుక, యేసు ప్రభు నిన్ను ముట్టాడు గనుక, యేసు ప్రభు నీ బ్రతుకులోనికి ప్రవేశించాడు గనుక, ఇక నీ విషయంలో ఆయన జోక్యం ప్రారంభమైంది గనుక ఇక తడవు చేయకూడదు, ఇక ఆలస్యం చేయకూడదు. మరేం చేయాలి? లేచి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసి మారు మనస్సు పొంది పాప క్షమాపణ అంటే పాపాలన్నీ కడగబడు నిమిత్తము బాప్తిస్మం పొంది పరిశుద్ధుడుగాను పరిశుద్ధురాలివిగాను మారాలి. ముందు చేయాల్సిన పని అది.
ముందు చేయాల్సిన పని ఏంటి? పాపములన్నీ కడగబడి పరిశుద్ధపరచబడినట్లు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడాలి. ఇక తర్వాత నెక్స్ట్ ఏంటనేది ఇక దేవుడు చూసుకుంటాడు. తర్వాత ఏం జరిగింది అనేది ఇక అననీయ చెప్పలా, సౌలుతో స్వస్థపరిచాడు. తర్వాత మారు మనసు పొంది ప్రభునామం బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకోమన్నాడు. స్పష్టంగా ఉంటుంది, చూడండి. అపోస్తల కార్యములు 22వ అధ్యాయంలో అననీయ సౌలుతో చెప్పిన మాట ఒకసారి చూసి అండర్లైన్ చేసుకోండి. మీరు కూడా ఇతరులకు చెప్పడానికి పనికొచ్చింది. 16వ వచనం. 14వ వచనం నుంచి చదువు నానా. అప్పుడు అతడు 13వ వచనం నుంచి చదువు. సౌలా సహోదర, దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతని చూచి తిని. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకునుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. అబ్బా, గనుక నీవు తడువు చేయుట ఎందుకు? నిన్ను సాక్షిగా ఏర్పరచుకున్నాడయ్యా, నిన్ను సాక్షిగా ఏర్పరచుకున్నాడు. అది ఎలా నిన్ను తీసుకెళ్లి లైన్లో తీసుకెళ్లి వాడుకుంటాడే కదా ఆయన చిత్తం. నువ్వైతే దేవుని ప్రణాళికలో ఉన్నావు, దేవుని ఏర్పాట్లో నువ్వు ఉన్నావు, నువ్వు ప్రభువుకి సాక్షిగా ఉన్నావు. ఆయన నిన్ను సాక్షిగా ఏర్పరచుకున్నాడమ్మా, ఆయన నిన్ను సాక్షిగా ఏర్పరచుకున్నాడు. మరి ఆయన ఏర్పాట్లో నువ్వు ఉన్నావు గనుక నువ్వు ముందు చేయాల్సిన పని ఏంటో చెప్తున్నాడు, చూడండి. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? గనుక అంటే ఇలా ఏర్పాట్లో నువ్వు ఉన్నావు గనుక, ప్రభు సాక్షిగా నిన్ను పిలిచి ఉన్నాడు గనుక, ఆయన పని నువ్వు చేయాలి గనుక, ఆయన పరిచారకుడిగా పరిచారకురాలిగా నువ్వు ఉండాలి గనుక, ఆయన సేవ నువ్వు చేయాలి గనుక నీవు తడవ చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పెను. అద్దుగో, బాప్తిస్మం పొంది పాపములను కడిగి వేసుకుని చెప్పండి. బాప్తిస్మం పొంది పాపములను, బాప్తిస్మం పొంది పాపములను కడిగేసుకోవాలంటే ఏం పొందాలి? ఒకవేళ పొందకపోతే అది బాప్తిస్మం పొంది కడిగేసుకో అంటే బాప్తిస్మం పొందకపోతే పాపాలు నీ మీదే నిలిచి ఉంటాయి. పాపాలు నీ మీదే నిలిచి ఉంటే పాపాల తాలూకు శాపం, నిత్య నరకం నీ కోసం నోరు తెరుచుకొని కాసుకొని ఉంటాయి. వాటి నుంచి విడుదల పొందాలంటే, పాపం తాలూకు వచ్చే శాపం నుంచి విడుదల పొందాలన్నా, దానికి వచ్చేటువంటి నరకం నుంచి నువ్వు తప్పించుకోవాలన్నా ముందు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మారు మనసు పొంది ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసి పాప క్షమాపణ నిమిత్తం, అంటే పాపాలు కడగబడిన నిమిత్తం బాప్తిస్మం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పొంది ఉండాలి. ఇంత చెప్పినా కూడా నేను పొందను, నాకు అవసరం లేదు అని నువ్వు అనుకుంటే స్పష్టంగా చెప్తున్నా, నీ కర్మ అనుభవించు. ఇక నిన్నెవడు బాగు చేయలేడు. మొయ్యి నీ పాపాన్ని నీ నెత్తినే మోసుకొని అనుభవించు, ఆ శాపాన్ని అనుభవించు, పో పాతాళానికి, నాకు ఇబ్బంది లేదు. చెప్పమన్నాడు, చెప్పా. ఇక దాన్ని మోసుకుంటావో, ప్రభు కడిగేసుకోమన్నాడు కనుక ఆయన రక్తంలో కడిగేసుకుంటావో నిర్ణయం నీదే. నేనైతే చెప్పాలి కాబట్టి నా ధర్మంగా చెప్పా. ఇవాళ తారీఖు ఎంతో కొంత 19. ఈ నెల చివరి బుధవారం బాప్తిస్మాలు ఉన్నాయి. 29వ తారీఖు కాబట్టి 29వ తారీఖు అంటే కరెక్ట్గా 10 రోజులు ఉంది. 10వ రోజు బాప్తిస్మాలు ఉంటాయి. కాబట్టి నీ పాపాలు కూడా బాప్తిసం పొంది కడిగేసుకోవాలనుకుంటే, ప్రభు సాక్షివై ఉండాలనుకుంటే, నూతన సృష్టిగా మారాలనుకుంటే ఈ 10 రోజులు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి. ఇంకా ఏం దిద్దుకోవాలో మారు మనసు పొంది సరి చేసుకో. కరెక్ట్గా రేపు వచ్చే బుధవారం కాక పై వచ్చే బుధవారమేగా, కరెక్ట్గా రేపు వచ్చే బుధవారం కాక పై వచ్చే బుధవారం బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది. చెవులు రిక్కించుకొని విను. ఉదయం 10 గంటలకల్లా నువ్వు లైన్లోకి వచ్చేస్తే బాప్తిస్మం ఏర్పాటు చేస్తా. బాప్తిస్మం పొంది నీ బ్రతుకు ధన్యం చేసుకో. యేసు రక్తంలో కడగబడు, దేవుని రాజ్య వారసురాలివై శాపము నుండి, పాపము నుండి, నరకము నుండి తప్పించుకో. బాగుపడతావు, ధన్యుడి అవుతావు, ధన్యురాలి అవుతావు, దీవించబడతావు, క్రీస్తుకు సాక్షివై ఉంటావు. అర్థమైందా? ఇంత తేటగా చెబితే అర్థం కాకపోతే ఇంకా చేసేదేముంది? ఖచ్చితంగా అర్థమైద్దని నా గట్టి నమ్మకం. అంతవరకు ఆ సెక్షన్ ముగించా.
దానికంటే ముందు ఒక పాయింట్ చెప్పా. పశ్చాత్తాపం అంటే ఏంటి? కూర్చొని ఏడవటం కాదు. ఏంటిది? మార్పు చెందటం. పశ్చాత్తాపం అంటే మార్పు చెందటం. రెండవది ఏం చెప్పాను? సౌలు ద్వారా మనకేం సాక్ష్యం అర్థమైంది? ప్రభు దర్శించిన తర్వాత, ప్రభు పాదాల చెంతకు వచ్చిన తర్వాత ముందు మనం చేయాల్సింది ఏంటంటే పాపములను కడిగి వేసుకోవటం. 2. ఆ తరువాత అగ్రిప్పరాజుతో చెప్తున్నాడు, ఏమయ్యా, నువ్వు నమ్ముకొని ఊరుకోవచ్చు కదా, నువ్వు కనపడ్డోడికల్లా సాక్ష్యం ఇవ్వటం వల్లే కదా నిన్ను తీసుకొచ్చి అరెస్ట్ చేసి మా ముందు నిలబెట్టారు. నువ్వేదో నమ్ముకున్నోడివి, నీ విశ్వాసం నీ దగ్గర పెట్టుకో, నీ హృదయంలో పెట్టుకో. నువ్వు వాళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్పి చివరికి నా దగ్గరకు వచ్చావు. ఎందుకు ఈ బాధలు నీకు సౌలా? అప్పుడు సౌలు చెప్తున్నాడు, అగ్రిప్పరాజా, నన్ను దర్శించిన ప్రభు నాకొక గురిని, నాకొక భారాన్ని, నాకొక దర్శనాన్ని ఇచ్చాడు. ఏనాడైతే ఆ దర్శనం పొందానో, ఏనాడైతే ఆ గురిని నా దేవుని ద్వారా చూచానో, దాన్ని చేరుకోవటానికి, దాన్ని నెరవేర్చడానికి ఆనాడే దీక్షాబద్ధుడినయ్యాను, ఆనాడే నడుం కట్టాను. ఎందుకంటే నన్ను దర్శించింది సాక్షాత్తు ప్రభు. ఆకాశం నుండి నాకు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనానికి నేను అవిధేయుడను కాదలుచుకోలేదు అన్నాడు. ఇక నుంచి కీలకమైన విషయాన్ని మీ దృష్టిలో తీసుకొస్తాను, జాగ్రత్తగా వినండి. ప్రభునందు నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రతి మనిషికి ఒక గురి, ఒక దర్శనం, ఒక భారం అనేది ఉండాలి. గురి లేని బ్రతుకు, దర్శనం లేని బ్రతుకు, భారం లేని బ్రతుకు శూన్యంతో సమానం. మీరు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, యవనులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చిన్నవాళ్లే కావచ్చు, మీరు టీనేజర్స్ కావచ్చు. కానీ ఒక మాట నన్ను చెప్పనివ్వండి, ఒక దర్శనము కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఒక గురిని ఏర్పరచుకొని ఆ గురిని రీచ్ అవడానికి మనం కష్టపడాలి. ఇది సౌలు మనకు నేర్పుతున్న పాఠం, అదే పౌలు మనకు నేర్పుతున్న పాఠం. ఈ లోకంలో మనుషులు కూడా బ్రతుకుతున్న మనుషులు కూడా ప్రతి ఒక్కడు ఏదో గురిని ఏర్పరచుకొని ఉంటాడు. ఆ గురిని రీచ్ అవడానికి, అదే గోల్ అంటారు కదా, నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి బ్రదర్, ఆ గోల్స్ని రీచ్ అవడానికి నేను కష్టపడుతున్నా అంటారు. అలా కొంతమందికి ఉన్న ఆ గోల్స్ని రీచ్ అవడానికి ప్రయాసపడతా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలుసు. బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ రచయిత. ఆయన దళితులకు జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని చూశాడు, ప్రాక్టికల్గా అనుభవించాడు. ఎంతోమంది అంటరానితనాన్ని చూపించి వారికి చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని నిరసించాడు, అల్లాడిపోయాడు. తన జీవితంలోనే తాగే నీళ్ల దగ్గర నుంచి, కూర్చునే స్థలం దగ్గర నుంచి, ఆఫీస్లో జాబ్ చేసే ప్రదేశంలో సహా తన కులాన్ని బట్టి, తన జాతిని బట్టి తనను చాలా దారుణంగా అవమానపరచడం, కించపరచడం ఆ మహనీయుడు తట్టుకోలేకపోయాడు. సహజంగా సమాజంలో చాలామంది అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి 100 మంది ఆ సమస్యను ఎదుర్కొంటున్నారు అనుకో, 101 కూడా ఏమనుకుంటాడు తెలుసా? 101 వాడు కూడా ఏమనుకుంటాడు తెలుసా? అందరూ అనుభవిస్తున్నారు, నేను అనుభవిస్తున్నా, ఇంకా చేసేదేముంది, అదంతే, ఆ జాతిలో పుట్టడమే మా పాపం, దేవుడు మా ముఖాన అలా రాశాడు, మేము అనుభవించాలి. ఇక ఈ పరిస్థితి ఎవడు మారుస్తాడు? ఈ పరిస్థితిని ఎవడు చక్కదిద్దుతాడు? ఈ రకంగా తరతరాల అవమానాలతో అన్యాయమైపోతున్న ఈ జాతి కర్మ ఇంతే అనుకోవచ్చు. మరి ఇప్పుడు 1,00,000 మంది ఆ బాధ అనుభవిస్తుంటే 101వ వాడు కూడా ఖచ్చితంగా అదే అనుకుంటాడు. ఇంతమంది అనుభవిస్తున్నప్పుడు మనం ఒక లెక్క ఏముంది తీ అని దులిపేసుకొని వెళ్ళిపోతాడు. కానీ అంబేద్కర్ అలా రాజీ పడలా. అంబేద్కర్ మహనీయుడు అలా రాజీ పడలా. ఆయన ఏమన్నాడో తెలుసా?
నా జాతి మొత్తం దీని విషయంలో ఆలోచన చేయకపోయినా నేనన్నా దీని గురించి ఆలోచన చేయాలి. ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను, ఈ అన్యాయాన్ని నేను సహించలేను. నా బ్రతుకు మొత్తాన్ని పణంగా పెట్టైనా సరే, నా జీవితాన్ని అంకితం చేసైనా సరే, నా జాతికి ఈ అవమానాల పరిస్థితి నుంచి విముక్తి కలిగించాలి. దానికోసం ఎంత కష్టపడైనా సరే నేను సాధించాలి అని ఆ పసితనం నుండే దీక్షాబద్ధుడై నడుం కట్టి కష్టపడి చదవటం మొదలుపెట్టాడు. క్లాస్ రూమ్లో ఆయన కూర్చుంటే ఎవ్వడూ పరిష్కరించలేని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పేవాడు. కానీ ఆయన మాత్రం లాస్ట్ కూర్చోవాలి. ఆయనకు దప్పిక అయితే మిగిలిన పిల్లలేమో వెళ్ళి గ్లాసు కుండలో ముంచుకొని తాగొచ్చు. కానీ ఆయనకు దప్పిక అయితే ఆయన కుండ దగ్గరకు దూరంగా వెళ్ళి నిలబడి నీళ్ళని చెప్పాలి. అప్పుడు కాడగంట ఉంటుంది, కాడగంట సాంబారు గంట అంటారు, ఐడియా ఉందా? ఏమో సాంబారు గంట. పాప అందరి పిల్లల్లో ఆయన ఒక పిల్లోడు. ఎవరూ చెప్పలేని లెక్కలు ఆయన చెప్తాడు, ఎవరూ ఆన్సర్ ఇవ్వలేని ప్రశ్నలకు ఆయన ఆన్సర్ ఇస్తాడు. క్లాస్ ఫస్ట్. కానీ తాగే నీళ్లను కూడా ఆయన తాగనిలా. మిగిలిన పిల్లలందరూ వెళ్ళి తాగుతున్నారు, నన్ను ఎందుకు తాగనియరు మాస్టర్ అంటే, అరే నువ్వు అంటరాని జాతిలో పుట్టావు. ఒకసారి వెళ్ళి ఆయన అలాగ తీసుకున్నందుకు సారు కొడతాడు. నీకు దప్పికైతే నన్ను అడగాలి, నేను వచ్చి పోస్తాను. అతన్ని కేటాయించబడినటువంటి పాత్ర సపరేట్గా ఉంటుంది. ఆ పాత్రను పట్టుకుంటే, లేదా దోసిలి పట్టుకుంటే, దోసిలి పాత్ర కూడా దోసిలి పట్టుకుంటే ఆ కాడగంట తీసుకొని ఆ దోసిట్లో పోస్తే తాగుతాడు. పోయే దారిలో ఒక చోట మంచినీళ్ళు అవుతాయి ఆయనకి. మంచినీళ్ళు అయినప్పుడు ఒక బావి ఉంటుంది, దిగుడు బావి లాంటిది. అందులోనికి వెళ్ళి తాగుతాడు. పాపం నీళ్లు తాగుతాడు. నీళ్లు తాగినందుకు ఆ బావి మలినమైపోయిందని అతన్ని కొట్టి, అంబేద్కర్ గారిని కొట్టి ఆ బావిని పరిశుద్ధపరచడానికి కొన్ని కార్యక్రమాలు చేస్తారు. ఎందుకు? దళితుడు నీళ్లు తాగాడని. అంటరాని వాడు ఆ నీళ్లు ముట్టాడు, నీళ్లు అపవిత్రమైపోయినాయి అని. ఎంత దుర్మార్గమో చూడండి. ఇవన్నీ ఆయన హృదయాన్ని గాయపరిచినాయి. ఒక గురిని ఏర్పరచుకున్నాడు. నా జాతి అన్యాయం అయిపోతుంది, నా జాతిని ఉద్ధరించాలి. ఎట్లా చేయాలి? రాత్రింబగళ్ళు అదే తపన. పెద్దవాడయ్యాడు, పెళ్ళయింది, పిల్లలు. అయినా చదువు ఆపలా, చదువుతానే ఉన్నాడు. కొంతమంది కొన్ని విషయాల్లో దీక్ష బోనుతారు కానీ చెంచలులు, పట్టుబడతారు కానీ చెంచలులు, స్థిరం లేనోళ్ళు ఏదో సాధించాలని కలలుగంటారు, ఏవో ఆశయాలు కలిగి ఉంటారు, కానీ 4 రోజుల్లో వదిలేస్తారు. కొన్ని ప్రతికూలతలు ఎదురుగానే అబ్బో ఏదో చేద్దాం అనుకున్నా, అబ్బో మన వల్ల అయ్యేటట్లేదు, అబ్బో ఇది మన కష్టమయ్యేటట్టుందని వెధవతనంతో రోషాన్ని పక్కన పెట్టి ఛాలెంజ్లు విరమించుకొని తోక ముడిచి పారిపోతారు పిరిగి పందలు, దద్దమ్మలు. కానీ ఆయన అలా లేడు. ఏ పట్టు ఏదైనా సరే అన్నిటినీ అధిగమించేది అక్షర జ్ఞానం. కాబట్టి సమాజాన్ని శాసించాలన్నా, ఏన్ని శాసించాలన్నా ఎవ్వడూ చదవనంత చదువు నేను చదవాలి. నన్నెవడు అందుకోకూడదు, నన్నెవడు రీచ్ కాకూడదు. నా అంతస్తుకు చేరాలంటే వాడి వల్ల కాకూడదు. అలాంటి ఉన్నతమైనటువంటి ప్లేస్లో నేను ఉండాలి. మనాళ్ళు ఒక దేశానికి పోయారంట, రాజ్యాంగ రచన కోసం, కొన్ని సలహాల కోసం. ఆ దేశంలో ఉన్న నాయకుడు చెప్పాడంట, ప్రపంచ మేధావిని మీ దేశంలో పెట్టుకుని నా దగ్గరికి వచ్చారేమని. అంబేద్కర్ గారి గురించి మాకు సలహాలు ఇచ్చినోడు మీ దగ్గర పెట్టుకొని, మాకు గైడెన్స్ ఇచ్చిన వాడిని మీ దగ్గర పెట్టుకొని మీరు మా దగ్గరకు వచ్చారేంది అన్నాడు. అంటే వాళ్ళు కూడా ఆయన సలహా పొందారు. ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు. చదువుతున్నాడు, విదేశాల్లో చదువుతున్నాడు. భార్య డబ్బులు పంపిస్తుంది, భార్య కష్టపడి పనిచేసి డబ్బులు పంపిస్తుంది. బాగా వినండి, ఏదైనా భూమి మీద మనం పుట్టాము, బ్రతుకుతున్నాము, జీవితంలో మనుగడ సాగిస్తున్నామంటే ఒక రోషం, ఒక పట్టుదల, ఒక గురి, ఒక భారం, ఒక దర్శనం, ఒక గమ్యం.
ఆడ మనిషికైనా మగవాడికైనా ఆ గురిని పెట్టుకొని బ్రతకాలి. భౌతికంగా కొన్ని గురులు, ఆధ్యాత్మికంగా కూడా కొన్ని గురులు మనం కలిగి ఉండొచ్చు. ముఖ్యంగా నేను ఫస్ట్ భౌతికమైన వాటి గురించి మాట్లాడుతున్నాను. భౌతికమైందంటే ఈ సమాజానికి సంబంధించిన భూ సంబంధమైన దాని గురించి మాట్లాడుతున్నాను. అందుకు ఒక వ్యక్తిని మీకు సాక్ష్యంగా చూపిస్తున్నాను. మీరు చదివినా, ఆయన స్టోరీస్ తెచ్చుకొని చదివినా మీకు ఈ సంగతులు బోధపడతాయి. అవసరం లేదు, దేవుని కృపను బట్టి నాకున్న పరిజ్ఞానంతో నేను మీకు అందిస్తున్నా. చదివి భార్య ఇక్కడ నుండి పని చేసి ఆయనకు డబ్బులు పంపిస్తే ఆయన దాన్ని బట్టి పెట్టుకొని తిని చదవటం మొదలు పెట్టాడు. కొన్నిసార్లు భార్యకు లెటర్ రాసినప్పుడు భార్య చెప్పింది, ఇక్కడ పరిస్థితులు ఏం బాగలేవు, పిల్లలకు బాగలేదు అని. ఒకసారి అవసరమైంది, మనీ పంపించమని రాశాడు. ఆమె ఏం చెప్పిందో తెలుసా? అబ్బాయికి బాగలేదు, ప్రాణాపాయంలో ఉన్నాడు, నువ్వు ఎంతమైతే పంపమన్నావో అంత వాడికి ఖర్చు అవుతుంది, వాడికి ఆ డబ్బులు పెట్టకపోతే వాడు బ్రతకడు, మరి వాడికి పెట్టమంటావా నీకు పంపమంటావా? ఆయన ఏమన్నాడో తెలుసా? పోతే నా బిడ్డ పోతాడు, కానీ నేను చదువు ఆగిపితే నా జాతి అంతే ఉంటుంది. నాకే పంపు, నేను చదవాలి, నేను నా కుటుంబం ఆహుతైన పర్వాలా, నా జాతిని ఉద్ధరించాలి. ఒక భారం, ఒక దర్శనం, ఏమీ పట్టల ఆయనకి. హృదయంలో ఒక భారం. ఏ విధంగా ఆ పట్టుదల ఉందో చూడండి. నిజంగానే అది అంతే చేసింది, ఆ తల్లి అంతే చేసింది, అని చెప్పినట్టే చేసింది. బిడ్డ చచ్చిపోయాడు, ఏం చేయాలి? అలా వరుసగా సమస్తాన్ని కోల్పోతూ దారుణమైనటువంటి ఇబ్బందుల్ని కొనసాగిస్తూ చివరికి ఎట్టకేలకు రాజ్యాంగ రచయితగా అంబేద్కర్ తప్ప ఇంకొకడు లేడు అనిపించుకునే స్థాయికి ఎదిగాడు. ఆయనకే అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. గత్యంతరం లేక, ఇక అంత తోడు లేక ప్రపంచ మేధావి అని ప్రసిద్ధిగాంచాడు. తన జాతిగా అవమానపరిస్తే, ఎవడైనా కులం పేరుతో దూషించినా, తృణీకరించినా, అంటరానితనాన్ని కనపరిచినా కొన్ని చట్టాలను చేసి, కొన్ని సెక్షన్స్ పెట్టి వాడికి వెంటనే కేసు అయ్యేటట్టు, SC ST అట్రాసిటీ, కులం పేరుతో దూషించిన, నిందించిన మొత్తాన్ని ఎక్కడెక్కడ ఇరికిచ్చాడు. అంతేకాదు తన జాతికి ప్రత్యేకమైన రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఆయన మేల్కొన్నాడు. ఈరోజు చాలా 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 ఉద్యోగాలలో, చాలా మెయిన్ హోదాలలో దళితులు ఉండటానికి కారణం ఆయన ప్రయాస. మీరు గమనించండి, ఈరోజు దళిత సమాజాల్లో దేవుని కృపను బట్టి రెండు ఉంటాయి. ఒకటి చర్చి ఉంటుంది, రెండవది అంబేద్కర్ మహనీయుని విగ్రహం ఉంటుంది. దారి చూపుతున్నట్టు, వేలు చూపించి దారి చూపుతున్నట్టుగా ఈరోజు తల ఎత్తుకొని తిరిగి కులం పేరుతో గర్వించే వాళ్ళ ముందు కుర్చీలో కూర్చొని వాళ్ళకి ఆజ్ఞ జారీ చేసేటువంటి స్థాయిని నాడు తన వాళ్ళు పొందారు అంటే అది ఆయన కష్టం, ఆయన త్యాగం, ఆయన ప్రయాస, ఆయన బ్రతుకును సమర్పించుకున్న తీరు. ఏమండి, ఎప్పుడైతే ఒక దర్శనాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కష్టపడతామో, ప్రయాసపడతామో, ఇంకా ఏవి మనల్ని గెలవలేవు. ఏవైనా ఎవరిని గెలుస్తాయో తెలుసా? ఏ దర్శనం లేనోడిని, ఏ గురి గమ్యం లేనోడిని, ఏ భారం లేనోడిని, ఏ ఛాలెంజ్ తీసుకోనోడిని లోకం ఆటాడుకుంటుంది, ఆకర్షణలు ఆటాడుకుంటాయి. పిచ్చుకొక్క తిరిగినట్టు తిరుగుతుంటాడు, అటు పడితే అటు, ఇటు పడితే ఇటు. గురి లేని బతుకులు ఏముంది? ఒక దర్శనం లేని జీవితాలు ఏముంది? ఒక కర్తవ్యం, కార్యదీక్ష, నేను ఇది సాధించాలనే పట్టుదల లేని బతుకులకు అర్థం ఏముంది?
పిచ్చి కుక్కలు తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు, అటు ఇటు అటు ఇటు అటు ఇటు. చివరికి శూన్యంగా మిగిలిపోతారు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఎటు పడితే అటు నడిపించబడతా ఉంటారండి. కానీ గురి కలిగిన వాళ్ళు, ఒక భారం కలిగిన వాళ్ళు, ఒక దర్శనం కలిగిన వాళ్ళు ఎన్ని చుట్టుముట్టిన లెక్క చేయరు. ఎందుకంటే అనుకున్నది సాధించాలి అంటే ఇక అదొక్కటే తప్ప ఇంకేం కనపడవు. ఇక ఆకర్షణలన్నీ బ్లర్ అయిపోతాయి. మన చుట్టూ ముట్టి మనల్ని లాగా చూసి ఆకర్షణలన్నీ బ్లర్ అయిపోతాయి. మనం సాధించాలనుకున్నది ఒక్కటే మన కళ్ళ ముందు ఉంటుంది. కొట్టు, గట్టి కొట్టు, అర్థమైతే కొట్టు, లేకపోతే సర్దుకో. ఈ మాట నేను రోషం కలిగిన వాళ్ళతో చెబుతున్నా, ఎదవలతో చెప్పట్లా. ఎదవ మోకాలతో చెప్పట్లా. రోషము పట్టుదల ఛాలెంజింగ్ మైండ్ కలిగిన వాళ్ళతో చెప్తున్నా నేను. ఆ తత్వం కలిగిన వాళ్ళు స్త్రీలలో ఉన్నారు, పురుషుల్లో ఉన్నారు. సౌలుకు అలాంటి దర్శనాన్ని దేవుడు ఇచ్చాడు, ఒక గురిని ఇచ్చాడు, భారాన్ని ఇచ్చాడు. ఆ దర్శనం తన కళ్ళ ముందు పెట్టుకున్నాడు గనుక, ఆ గురిని తన కళ్ళ ముందు పెట్టుకున్నాడు గనక, దాన్ని ఎట్లనైనా రీచ్ అవ్వాలనేటువంటి రోషాన్ని కలిగి ఉన్నాడు గనక, ఆకలి దప్పులు సౌలుని కృంగదీయలేకపోయినాయి. వస్త్రహీనత సౌలుని కృంగదీయలేకపోయింది. వ్యాధి బాధలు సౌలుని ఆపలేకపోయినాయి. రకరకాల శారీర ఇచ్చలు సౌలుని కట్టడి చేయలేకపోయినాయి. సౌలు ఒక గురిని ఏర్పరచుకున్నాడు. దాన్ని రీచ్ అయ్యే దిశలో ఒక వీరుళ్లాగా ప్రయాణం చేసిన యోధుడు పౌలు. ఈరోజు ఈ మాటల్ని దేవుడు మన ముందు ఎందుకు తీసుకొచ్చి పెట్టాడంటే, గురి లేని జీవితాలు, విలువ లేని జీవితాలు, గురి లేని బ్రతుకులు, అర్థం లేని బ్రతుకులు.